మనము తీసుకునే అంశం ఏంటంటే నేను తర్వాత నేనే నేను నేనే ఇదేంటది ఎక్కడ నేను నేనే అంటే నేను కాదు, ఎవరు? దేవుడు. నేను నేనే అన్నటువంటిది అన్యన్ అన్యన్న అన్యన్ అన్యన్న. చూడండి, నేను అంటే అన్యన్, నేనే అంటే అన్యన్న. చూడ సౌర భాషలో కూడా చాలా దీనిగా ఉంది. అందుకబట్టి మరి ఈ మాటని మనం తెలుసుకుందాం. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 35 నుండి 48 వరకు. అందుకు యేసు వారితో, కాకపోతే మొత్తం కాదు, కొద్దిగా 2-3 వచనాలు చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూసి నుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వాణ్ణి నేనంత మాత్రమును బయటికి త్రోసి వేయను. నా ఇష్టమును. చాలమ్మా, అంటే 48 వరకు చదవాలి అంటే టైం టేకింగ్, కానీ మనం వివరిద్దాం. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభు, ఈ క్షణంలో నేను నేనే అన్నటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని మరి వాక్యాన్ని ముందుకు పోవచ్చుండగా కావలసిన సహాయాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని, ప్రారంభం నుండి చివరి వరకు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ 35వ వచనములో కింద వచనంలో చూస్తే జీవాహారమును నేనే అన్నది. అక్కడ జీవాహారమును నేనే మనం ఇప్పుడు తీసుకున్న అంశం ఏది? నేనే కదా. తర్వాత నేను నేనే అన్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. జీవాహారమును నేనే అని మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ ఎవరితో, ఇప్పుడు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఈ వాక్యంలో ఎవరు మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు అతను చనిపోలేదు, అప్పటికి సిలువలో మరణించలేదు. సువార్త ప్రకటిస్తున్నారు. 4 ప్రాంతాలు, అనేక ప్రాంతాలను కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి మాట్లాడినటువంటి మాట ఇది మాట్లాడినటువంటి మాట ఇది. ఈ సందర్భము ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అంటే, మాట్లాడాడు యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో మాట్లాడాడు ఈ మాట? ఈ మాట సమరయ స్త్రీ సంబంధించిన సందర్భంలో మాట్లాడినటువంటి మాట. అయితే జీవాహారమును నేనే అంటే జీవము ప్లస్ ఆహారం. జీవాహారమును నేనే అంటే ఇప్పుడు ఆహారం ఎవరట? ఆహారం ఎవరు? యేసే. ఆహారం ఎవరు? యేసే. నిజమేనా? ఆహారం మనం తినేస్తామా? యేసుక్రీస్తు తింటామా? మరి అక్కడ యేసుక్రీస్తు జీవాహారమును నేనే అని మాట్లాడుతున్నాడు. అంటే మనం జీవించి ఉండాలంటే యేసుక్రీస్తు ఏం చేయాలి? తినాలి. మరి ఆల్రెడీ మరి క్రీస్తు శకము 33.5 సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడే. మరి యేసు ఎక్కడ దొరుకుతున్నాడు? ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ఉన్నాడా? లేడే. మనం ఎలాగ తింటాం? మరి అతని శరీరాన్ని ఎలా తింటాం అన్నాడు? జీవాహారమును నేనే అని మాట్లాడుతున్నాడు. మరి ఈ ఆహారము తిన్నటువంటి వాడు ఎన్నడూ ఆకలి గొనడు. అంటే ఈ ఆహారం ఎవరైతే తింటాడట ఎప్పుడు కూడా ఆకలి వేయదు. మరి ఆ జీవాహారము నేనే అని మాట్లాడుతున్నాడు. మరి మనం ఒక సందర్భంలో ప్రతి నెల లాస్ట్ సండే మనం ఏం చేస్తున్నాము? రొట్టెని విరిసి రొట్టె ద్రాక్షారసం మనం తింటున్నాం కదా.
ఆ రొట్టె ద్రాక్షారసం తినేటప్పుడు మనం ఏమని మాట్లాడతాము? ఈ రొట్టెను శరీరముగాను, ఈ ద్రాక్షారసము రొట్టెగా రక్తముగాను జ్ఞాపకం చేసుకొని తిని త్రాగాలి అని మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ దేన్ని మనం సూచిస్తుంది? అది క్రీస్తు శరీరం అంటే క్రీస్తు శరీరము అక్కడ కాదు. క్రీస్తు శరీరముకు బదులు ఎవరు? దేన్ని మనం తీసుకుంటున్నాము? రొట్టె. క్రీస్తు రక్తానికి బదులు ఏం తీసుకుంటున్నాము? ద్రాక్షారసం తీసుకుంటున్నాం. తర్వాత క్రీస్తు రక్తం కాదు, క్రీస్తు రక్తం కాదు, క్రీస్తు శరీరము కాదు. అయితే సరే, మరి క్రీస్తు శరీరము నేనే జీవాహారం అన్నాడు కదా, మరి ఆహారం అతనే కదా. మరి ఆ ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. ఆ ఆహారం ఏంటది? దేవుని వాక్యం. అంటే ఆ దేవుని వాక్యము మనం ఏం చేయాలి? తినాలి. తినాలి అంటే తినడానికి ఏంటంటే దొరుకుతుందా? దొరకదు. కానీ తినడము అనేసి అంటే దానిని అన్వయించుకోవడము, మన హృదయంలోనూ మన తలక నిత్యము మనం జీవించే అంత కాలము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అతని నామ స్మరణమే మనం ఉండాలి తప్ప, జీవించాలి తప్ప మనం దేనిని కూడా చేయకూడదు. అందుకనక యోహాను సువార్తలోనే కదా ఒక మాట ఉంది, 1వ అధ్యాయంలో, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండను. 14వ వచనంలో ఏముంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఏంటి? ఆహారము అంటే ఏంటది? దేవుని వాక్యం. అంటే మనం ఆహారం అంటే ఆ శరీరం కూరుకున్నటువంటి రక్తం, మన కోడి కాదు, మేక కాదు తినడానికి. కోడి అయితే మేక అదే తింటారు. కానీ మరి ఇదైతే మనిషి నా శరీరము అనేసి అంటే, అందుకనక యెహోవా సాక్షులు మాట్లాడతారు, ఇది తప్పు. మీరు ఒకవేళ క్రీస్తే అన్నాడు కదా, క్రీస్తు మాట్లాడాడు కదా, క్రీస్తు శరీరం మీరు తింటారా? మాంసం తింటారా? అది తప్పు. యేసు చెప్పాడు కదా, ఇది నా శరీరము అన్నాడు కదా, కాబట్టి మీరు శరీరం తింటున్నారు, అది తప్పు అని అసలు కొత్త నిబంధన అన్నట్టు వారు ధ్యానము చెయ్యరు. అది యెహోవా సాక్షులు అంటారు వారిని. అందుకబట్టి ఏంటంటే జీవాహారమును నేనే, అంటే ఆ జీవము కలిగినటువంటి ఆహారము నేనే. ఆ ఆహారం ఏంటది? దేవుని వాక్యం. ఆ వాక్యమే మనం తినాలి, భుజించాలి. ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే తింటావో, భుజిస్తావో, దానిని చూసుకుంటావో, అప్పుడు నీకేం దొరుకుతుంది? జీవము, నిత్య జీవము అన్నటువంటిది నీకు దొరుకుతుంది. ఎవరైతే నా యొక్క మరి నన్ను ఆహారంగా తీసుకుంటారో వారే పరలోకానికి, జీవానికి మార్గము అన్నటువంటిది, వారు మార్గము దొరుకుతుంది అన్నటువంటి దేవుని వాక్యము చెప్తుంది. అందుకని జీవాహారమును నేనే, జీవాహారమును నేనే అని మాట్లాడుతున్నాడు. అలాగే మరి చూస్తే 8వ అధ్యాయం 12వ వచనం, అందులోనే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలు, ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఇక్కడ ఏముంది? నేను కదా, నేను అన్నమాట ఉంది కదా. అక్కడేమో నేనే అన్యేన్నా, కానీ ఇక్కడ మాత్రము అన్యేన్, స్వరాలకి నేను కాంచి అన్యేన్, అన్యేన్ తార్, అన్యేన్ తారన్ ఆండత ముంబాయన్ డకోతనే ఎర్రే డకోతనే అనింజాకి తార్లి డకోతనే ఆండతే ముంబాయన్ ఎర్రి డకోతన అంజనంగా అంజన అభ్యర్థనంగాలి ఆ మేంగ్లీ అంజింగ్లీ డకోతనే అని తార్మరం గడెల్తే అంటే ఆడు వెలుగు. వెలుగు ఎవరు? యేసు. ఆ వెలుగు ఎవరు? యేసు. అందుకనక నేను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను లోకమునకు వెలుగును. ఈ ఉడారాన్ అన్యన తారాన్ అన్యన ముంబైన ఆండాత డకోతనే ఎర్రి డకోతనే అని నాజీ అమేంగ్ నాంజి అమన్రంగ్ నావాన్ తారంయాంగ్తే అంటే అనుకుంటున్నాము ఈ లోకంలో వెలుగు ఎవరు? ఈ లోకానికి ప్రస్తుతం ఈ భూమి మీద వెలుగు ఎవరు? సూర్యుడు.
ఈ లోకంలో వెలుగు ఈ లోకంలో వెలుగు కావాలంటే ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండాలి. మరి సూర్యుడు లేకపోతే ఏమొస్తుంది? చీకటి. చీకటి ఎవరికి చూసినా? అపవాదికి, సాతానికి సూచన. ఇప్పుడు దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? దొంగతనాలు కానీ, మానభంగాలు కానీ, అనేకమైనటువంటి చెడు పనులన్నీ కూడా ఎక్కడ ఏ టైంలో జరుగుతాయి? పగలా రాత్రా? రాత్రే జరుగుతాయి. పగలు ఎందుకు లేదు? పగలు ఎందుకు చేయడం లేదు? అలాంటివి జరగడం లేదు చెప్పండి. దొంగతనాలు కానీ, మోసాలు కానీ, లేకపోతే ఏవైనా సరే ఎక్కువ భాగం ఏ టైంలో జరుగుతుంది? పగలు ఎందుకు చేయరు? పగలైతే వెలుగుతారు కాబట్టి, పగలైతే చూస్తారు కాబట్టి. ఒకవేళ నేను దొంగతనం వెళ్తే నన్ను అందరు కూడా చూస్తారు కాబట్టి నేను పగలు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళకూడదు, దొంగతనం చేయకూడదు అన్నట్టు ఆలోచన అతనికి ఉంటుంది, దొంగకు ఉంటుంది, తప్పు చేసిన వాడికి ఉంటుంది. ఎందుకు? వెలుగు ఉంది కాబట్టి. వెలుగు ఉంది కాబట్టి అటు దొంగతనము చేయలేకపోతున్నాడు. అలాగే నీ జీవితంలో క్రీస్తు అన్నట్టు వెలుగుగాని వస్తే నీవు శరీర సంబంధమైనటువంటి తప్పుడు పనులు నీవు చేయలేవు. ఎందుకంటే క్రీస్తే ఒక వెలుగు ఉన్నప్పుడు, నీ జీవితంలో వెలుగు ఉన్నప్పుడు నీవు తప్పుడు పని ఏమీ చేయలేవు. లోకంలో సూర్యుని వెలుగు ఉంటే ఎలాగైతే మనం ఈ లోకంలో కూడా తప్పు చేయలేము, లోకంలో ఉన్న వెలుగు చూస్తూ ఉంది కాబట్టి ఎవరైనా నేను దొంగతనం చేస్తే, ఏవైనా తప్పుడు పని చేస్తే చూస్తారు అన్నటువంటి ఆలోచన ఎలాగైతే ఉంటుందో, అలాగే దేవుడు క్రీస్తు మనలో ఉంటే ఒకవేళ నేను తప్పు చేస్తే క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నన్ను చూస్తాడు అనే భయము కలుగుతుంది. అప్పుడు అతని జీవితం ఏమొస్తుంది? వెలుగు. అంతే కదా? వెలుగున్నప్పుడు దొంగతనం చేయరు. క్రీస్తు మనలో ఉన్నప్పుడు తప్పుడు పని చేయలేం. ఎందుకంటే క్రీస్తు మనలో ఉంటే మనకి ఏమొస్తుందట? వెలుగు. అందుకనక నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగులోనికి యుండునని వారితో. అంటే జీవపు వెలుగు, అంతే, వాడు వెలుగులోనికి వెళ్తాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనక క్రీస్తులో ఏముంది? వెలుగు. క్రీస్తులో ఏముంది? వెలుగు. ఒకటోదేటది? జీవాహారమును నేనే. నేను అక్కడ నేనే, వెలుగును నేనే అనలేదు, నేను వెలుగును. ఇక్కడ ఎవరు? నేను వెలుగును అన్నాడు. అక్కడేమో జీవాహారమును నేనే అన్నాడు. అంటే నేను అన్నా నేనే అన్నా అర్థం ఒకటే, కానీ సందర్భాన్ని బట్టి మనము వాడే మాటలు, పదాలు. అందుకబట్టి జీవాహారమును నేనే అన్నాడు. అలాగే యోహాను 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరల వారితో ఇట్లా నేను గొర్రెలకు మార్గమును నేనే, గొర్రెలకు మార్గమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు గొర్రెలకు పోవు ద్వారమును నేనే అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళీ నేనే. ఎక్కడట నేనే అంటున్నాడు? గొర్రెలు పోవు ద్వారము నేనే. అంటే ద్వారము అంటే అక్కడ తలుపు ఉంది, తలుపు పక్కన ఏదైతే తలుపు గుండా వెళ్తామో దానిని ఏమంటారు? ద్వారము అంటారు. అంటే ఆ ద్వారము గుండా వెళ్ళాలి అనేసి అంటే అక్కడ తలుపు తీసేవాడు ఒకడు ఉండాలి. నీవు బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా తలుపు తీసేవాడు ఒకడు ఉంటాడు. మరి ఆ తలుపు తీసేవాడు మనం ఆషామాష కాదు. తలుపు తీసి లోపల వెళ్ళడం నీ ఇష్టం కాదు, తలుపు తీసి బయటకు రావడం నీ ఇష్టము కాదు. అంటే తలుపు తీసేవాడు ఒకడున్నాడు, ఆడే ఎవరంటే యేసు. అందుకనక ద్వారమును నేనే, ఆ తలుపు అన్నటువంటిది నేనే, తెరిసేవాడు నేనే. అందుకనక మనము మరొక భాగంలో మనం చూస్తే
ఇంటి బయట ద్వారం వద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరము విని ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితో వారు నాతో కలిసి భోజనం చేస్తాను అని మాట్లాడుతాను. అంటే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇక్కడ ఏమేంటంటాడు? తట్టుచున్నాను అంటాడు. తడుతున్నాను అంటే అక్కడ ద్వారం దగ్గరేమో నేనన్నాడు, కానీ ఆ ద్వారము తీయవలసిన మన ద్వారం, అక్కడ ద్వారం పరలోక ద్వారం కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏ ద్వారం ఇది? ఈ ద్వారమా ఆ ద్వారమా? క్రీస్తుకు సంబంధించిన పరలోక ద్వారం. ఇది ఏ సంబంధించిన ద్వారం? ఈ ద్వారం కాదు, హృదయం అనే ద్వారం కాదు. కానీ పరలోక ద్వారాన్ని ద్వారం ద్వారా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మన దగ్గర ఉన్నటువంటి ద్వారము అంటే హృదయం అనే ద్వారం దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నాడు. కొడితే అప్పుడు మనం ఏం చేయాలి? తెరవాలి. తెరిస్తే అప్పుడు మన హృదయంలో వస్తే మన కుటుంబంలో మన జీవితంలో వెలుగు వస్తుంది. వెలుగు వచ్చినప్పుడు అదే అన్నాడు కదా, జీవాహారమును నేనే. అప్పుడు తప్పుడు పనులు చేయలేనప్పుడు, దొంగతనాలు మానభంగాలు లేకపోతే ఏవైనా సరే మరి సాంగత్యం చేయలేనప్పుడు తప్పకుండా దేవునితో మనం వెళ్ళాలంటే ఆ ద్వారం ఎవరట? నేనే అని మాట్లాడుతున్నాడు. అందుకబట్టి ద్వారమును నేనే. ఆ ద్వారము గుండా వెళ్ళాలంటే క్రీస్తే తప్ప ఎవరి ద్వారా కాదు. అందుకనక మరొక భాగంలో మనం చూస్తే ఏది? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడితే నేనే మార్గమును సత్యమును. యేసు నేనే మార్గమును, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ కూడా ఏమనుంది? నేనే అంటే నేనే మార్గం, దారి కూడా నేనే. నా గుండా రండి, నేను ముందు నడుస్తాను, నా వెనక రండి. మీరందరూ కూడా గొర్రెలు అని మాట్లాడుతున్నారు. మనల్ని దేనికి పోల్చాడు? గొర్రెలుగా పోల్చాడు. నేను యజమానిని, నేను గొర్రెల కాపరిని. నేను ఎటైతే వెళ్తానో నడుస్తున్నానో నా వెంబడి మీరు రండి. ఎట్టి పరిస్థితుల్లో దారి ఇటు అటు తప్పిపోవడానికి వీలు లేదు. నేను ఎక్కడ తీసుకెళ్తానంటున్నాడు? పరలోకానికి తీసుకెళ్తాను. ఎందుకంటే ద్వారము నేనే, నేను తీసుకెళ్తాను, మీరు నా వెంబడి రండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరి ద్వారా మనం వెళ్ళాలి? నేనే మార్గం అన్నాడు. ఆ దారి యేసే. ఆ యేసే అనేటువంటి దారి ద్వారా మనం ప్రయాణము చెయ్యాలి. ఆ యేసే ఏమన్నాడు కూడా? సత్యం అంట. యేసే సత్యం, యేసే జీవం. అంటే ఈ మార్గం ద్వారా మనం వెళ్తే, సత్యంగా జీవిస్తే తప్పకుండా మనకి జీవము దొరుకుతుంది. అందుకనక దారి మరొక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. నేను ఏదో జాతరకు వెళ్ళినప్పుడు దిగేటప్పుడు దారి ఏమైపోయాను? తప్పినాను. ఎటు వెళ్ళిపోయానో నాకు తెలియదు చిన్నప్పుడు. అది మరి అలాగే ఒక దారి రాకుండా వేరే దారి, మనకు పరిచయం లేని దారులకు వెళ్తే ఏమవుతుంది? తప్పిపోతాం. అలాగే అయితే మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు, క్రీస్తు అన్నటువంటి మార్గములో మనము ప్రయాణము చేయాలి. అందుకనక నేనే మార్గమును అన్నాడు. ఇక్కడేమో నేనే జీవాహారం అన్నాడు, నేను లోకమును వెలుగును అన్నాడు. ఇక్కడేమో నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అందుకనక మనము క్రీస్తు అన్నటువంటి మార్గం ద్వారా, క్రీస్తే సత్యము, క్రీస్తే జీవం. అందుకబట్టి అతని ద్వారా మాత్రమే మనము పరలోకానికి మనం వెళ్తాం. అందుకబట్టి దారి ఎక్కడ తప్పిపోకుండా మనం అందరూ కూడా మన మార్గాన్ని సరి చేసుకొని కొనసాగించాలని, జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఉన్నాయి టైం, అదిగానే టైం అవుతుంది. అందుకనక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇదిగో ఈ క్షణంలో మరి ఈ వాక్యాన్ని ప్రారంభం నుండి చివరి వరకు నడిపించిన విధానికి వందనాలు. మీరే ఈ వాక్యాన్ని వినడం ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి దీవించి ఆశీర్వదించి బలపరచ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరోసారి ఈ ఆరాధన ప్రారంభం నుండి చివరి నడిపించిన వారు మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.